నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాజధాని అమరావతి పరిధిలో దాదాపు 70 పనులకి సంబంధించి 40,000 కోట్ల విలువైన నిర్మాణ పనులకి సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో సిఆర్డీఏ 45వ అథారిటీ సమావేశం జరిగింది. కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అంగీకార పత్రాలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తయ్యాక రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, సిఎస్ విజయానంద్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. తన జీవితంలో రాజకీయ కక్షలేమీ ఉండవని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ కార్యాలయాలపై దాడి జరిగిందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులపై ఎప్పుడూ దాడి జరగలేదు. శాంతి భద్రతల సమస్యల్ని సృష్టిస్తే మాత్రం ఉపేక్షించను. కొంతమంది గంజాయి డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు. గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాం. ఈగల్ అనే ప్రత్యేక వ్యవస్థను తీసుకువచ్చాం. గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెలగాటమాడొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ 1 ఎకరాలు కూడా గంజాయి పండించకుండా చర్యలు తీసుకుంటాం. గంజాయి డ్రగ్స్ పై యుద్ధం చేస్తున్నాం. ఆపేదీ లేదు అని సీఎం స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే ఖచ్చితంగా శాంతి భద్రతలు అదుపులో ఉండాల్సిందే. ముఠాలు, కుమ్ములాటలు, రౌడీలను అణచివేస్తామని తెలిపారు. ఒక్కసారి అసెంబ్లీలో చర్చించిన దాఖలాలు లేవు. ఒక్కసారి సమీక్ష చేసిన దాఖలాలు లేవు. ఏ ప్రభుత్వమైనా చిత్తశుద్ధితో ఉన్నప్పుడు రివ్యూ చేయడం కానీ యాక్షన్ తీసుకోవడం కానీ జరిగితే కొంతవరకైనా కంట్రోల్ అవుతుంది. అవన్నీ చేయని పరిస్థితి వచ్చింది. అందుకని అధ్యక్ష, దీంట్లో రాజీ లేదు. రెండో విషయం కూడా నేను ఒకటే కోరుతున్నా. ఈరోజు సోషల్ మీడియాను మనం చూస్తున్నాం. విచ్చలవిడితనం వచ్చింది. క్యారెక్టర్ అసాసినేషన్ జరిగే పరిస్థితి వస్తుంది. ఆడబిడ్డలు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి వస్తూ ఉంది. ఇది మంచి సాంప్రదాయం కాదు. నాకు చాలా సంతోషం, అసెంబ్లీలో బూతులు లేవు. ఇప్పుడు అసెంబ్లీ అంతా కూడా సబ్జెక్ట్స్ పైన చర్చించే పరిస్థితికి వచ్చాం. ఆ 5 సంవత్సరాల అసెంబ్లీలో బూతులు మాట్లాడడం, బయటంతా భయంకరంగా ఉండడం, ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం కాబడింది. అలాంటి అన్ని పోయే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా సరే ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేసి తప్పించుకోవాలంటే ఈ ప్రభుత్వంలో వీలు కాదు. అదే చివరి రోజు అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నా. చాలా కఠినంగా చెప్తున్నా. ఇంకా కొంతమంది అక్కడక్కడ చూస్తున్నాను. ఆకతాయిలున్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వారందరికీ కూడా ఒక మెసేజ్ పోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకప్పుడు ఒక మెసేజ్ ఇచ్చాను. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. తీవ్రవాద సమస్య పరిష్కారం కావాలి. మత విద్వేషాలు లేని రాష్ట్రంగా మత సామరస్యాన్ని పెంచాలి. ముఠా నాయకులందరినీ ఒకటే మెసేజ్ ఇచ్చాను. తరతరాలుగా మీరు ముఠాలకు వైసీపీ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో 1,000 కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని లోక్సభలో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. రాష్ట్రంలో 40,000 ఎకరాల అసైన్డ్ భూముల్ని దోచేశారని, ప్రచార యావతో 700 కోట్లు వృధా చేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వైసీపీ హయాంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణకు ఆదేశించాలని శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు. కూటమి సర్కారు తెచ్చిన ల్యాండ్ రీసర్వే అండ్ టైటిలింగ్ ఫేమ్ వర్క్ ని కేంద్రం ఆమోదించాలని కోరారు. The large-scale land grabbing and systematic misappropriation of public resources that took place during the previous government led by YSR Congress Party in Andhra Pradesh, sir. Revenue Sadasulu was connected in every village, sir. There was almost, within 4 months, there was almost 2 lakh complaints that were received by the government, sir, in Andhra Pradesh, sir. The central government has allocated substantial funds for the land survey, sir. But these funds were used, instead of using for noble purposes, this fund was diverted, used for this activity, sir. The resurvey became a weapon of coercion, sir, from farmers, ST, SC, BC communities and middle class communities were asked to sell their lands at throwaway prices, sir, to proxies of YSR Congress Party leaders, sir. If refused, their lands were marked as prohibited properties under Section 2022 of Registration Act, rendering them unsellable and trapping them in endless legal disputes, sir. Shockingly, there was almost 40,000 acres of assigned lands was sold at a nominal price, sir, in this modus operandi, sir, illegally converting them to the freehold through orders with the GO,
MS 596, sir. This adding insult to the injury, 700 crores of public funds were wasted on granite boundary stones bearing the image of then Chief Minister, turning a government exercise into a personal branding campaign, sir. His photograph printed on farmers' passbooks, converting vital legal documents into propaganda tools, sir. This whole exercise, this whole exercise was done with the AP Land Titling Act of 2022, which was bought without any public consultation, stripping families of legal recourse, concentrating power in hands of government-appointed officers loyal to the ruling party, sir. Sir, the request from our side is, sir, our government is working hard to reverse this injustice, but the scale is unprecedented, sir. We need the urgent interventions of the central government. Therefore, I humbly request approval of revised land resurvey and titling framework proposed by NDA-led Andhra Pradesh government, ensuring transparency and injustice, sir. Second one, allocation of fresh funds for a clean, technology-driven, corruption-free resurvey under strict central oversight, sir, and impartial inquiry into misuse of central funds during the భారత్లో పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రయాణికుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉండటంతో అందుకు అనుగుణంగా విమానాలను సైతం ఆయా సంస్థలు సిద్ధం చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో పైలట్లు కూడా పెద్ద సంఖ్యలో అవసరమవుతారని తెలిపారు. రాబోయే 15 నుంచి 20 ఏళ్లలో సుమారు 30,000 మంది పైలట్లు అవసరం పడతారని పేర్కొన్నారు. 200 శిక్షణ విమానాల కొనుగోలుకి ఏర్పాట్లు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ భారత్ని ట్రైనింగ్ హబ్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. Regional transport aircraft manufacturing in the country, sir. And there are many different approaches for this. And one theme that we are having right now is a short-term approach, medium-term and a long-term approach, because it is not a one-line approach for us to make an aircraft in the country. If you take an example of other countries, how they have done it, it has been a process which has been built up for 40 years and 50 years. Though we don't want to see it taking up that much time, we want to have a strict plan. And how do we ensure to do it, sir? One important thing is to improve the aircraft component manufacturing in the country itself. That is one of the short-term plans that we have. And in the last 5 to 10 years, under the leadership of our Honorable Prime Minister Narendra Modi ji, we have been able to create so much demand in the country that the big companies like Airbus, Boeing, Embraer, and let it be Safran or Lockheed Martin, Rolls-Royce, all these companies which are the major manufacturers of engines and aircraft outside the country, they have set up their shop here. Let it be in terms of procurement of the key components, or increasing the number of components that they procure from India, or setting up MRO facilities in the country. So we have done a lot to invite them into the country itself and set up shop, which has increased the know-how and the technical expertise of the country itself. And the second process is, sir, to bring in all the necessary policies. And for that, if you look at the Bharatiya Vayuyan Adhiniyam, which we have also passed, in that I have also specifically told this House that now we are no longer are looking at India as only a player which is trying to buy things from outside, but we are seeing India as a country which is state of design, state of manufacture and state of maintenance when it comes to aircraft. So we have changed the thought process that we have when it comes to manufacturing of aircraft. We are saying that India is at the stage right now where we can manufacture, we can design and we can maintain an aircraft. And on top of that, sir, the necessary policies that we need. One is to promote more aircraft component manufacturing. We from the ministry are continuously engaging with the industry, and we are continuously engaging so that we can give them the confidence that the focus for the government is also on you to improve the manufacturing sector. We are talking with the states and telling them to have more manufacturing, because they are the key players here, the state governments, and when they are looking at manufacturing, sir, we are encouraging them to look at manufacturing in aerospace components and aircraft components also, and we have yielded some good results in that area. And the third sector that we are planning is the skilling. Skilling is equally important as we are trying to increase our manufacturing also, and for that we have set up FTOs. ఉచిత ఇసుక విధానంపై ఏపీ శాసన మండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఉచిత ఇసుక విధానం వలన గతంలో కంటే పెద్దగా మార్పు లేదని వైసీపీ సభ్యుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. దీనిపై మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. ఉచిత ఇసుక విధానం అమలులో సమస్యల్ని అధిగమిస్తూ ఎప్పటికప్పుడు సరళీకృతం చేస్తూ వస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 2024లో ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ జిల్లాల్లో ఇసుక 10 టన్నులు కానీ 20 టన్నులు కానీ లారీ ఇసుక ఎంతకు దొరికేది? శాండ్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కానీ డోర్ డెలివరీ కానీ ఎంతకు దొరికేది? ఈ రోజు ఎంతకు దొరుకుతుంది
అంటే ఉచిత ఇసుక అన్నప్పుడు 375 రూపాయలు ఒక టన్నుకి ఉచితంగా వాళ్ళకి అదనంగా సేవ్ అవుతుంది. ప్లస్ మీరు ఇప్పుడు చెప్పిన హ్యాండ్లింగ్ ఛార్జీల్లో 25 రూపాయలు సేవ్, అంటే 400 రూపాయలు తగ్గాలి. ఒక లారీకి 10 టన్నుల లారీకి ఒక టన్నుకి 400 లెక్కన తగ్గితే 4000 రూపాయలు, 10 టన్నుల లారీ అయితే 4000 రూపాయలు తగ్గాలి. దయచేసి అది తగ్గిందా లేదో ఒకసారి వెరిఫై చేయమని మంత్రి గారు మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. ఒకసారి వెరిఫై చేస్తే మీకు కూడా దానివల్ల ఎంతవరకు అయింది లేదు, ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచన కూడా వస్తుంది. నాకు తెలిసి మా జిల్లాలో మాత్రం, మా జిల్లా కానీ విశాఖపట్నంలో కానీ, విశాఖపట్నం టౌన్లో కానీ, విశాఖపట్నం జిల్లాలో కానీ, విజయనగరంలో కానీ, శ్రీకాకుళంలో కానీ ఇంతకుముందు ఇచ్చిన 400 రూపాయలు తగ్గించి ఆ క్వాంటిటీకి ట్రాక్టర్ కానీ లారీ కానీ, ట్రాక్టర్ అయితే మూడు యూనిట్లు వస్తుంది, అంటే సుమారు 1200 రూపాయలు తగ్గాల. అదే లారీకి అయితే 4000 రూపాయలు తగ్గాల. ఆ సందర్భం లేదని నాకున్న ఇన్ఫర్మేషన్ దయచేసి తమరు పరిశీలించవలసిగా కోరుతున్నాను. 375 రూపాయలు రీచెస్ దగ్గర కాస్టే. ఇప్పుడు మేము ఆ రీచ్ దగ్గర జీరో అధ్యక్ష, రీచ్ దగ్గర ఒక పైసా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ ఏదైతే హ్యాండ్లింగ్ ఎక్కడ లోడింగ్ ఛార్జెస్ ఉంటాయో ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కట్టుకుంటే వస్తుంది. ఇదే విశాఖపట్నంలో అధ్యక్ష 1700 రూపాయలకి అమ్మారు అధ్యక్ష. ఇవాళ 600-700 రూపాయలకి విశాఖపట్నంలో అవైలబిలిటీ ఉంది అధ్యక్ష. కావాలంటే చూద్దాం. స్టాక్ పాయింట్స్ అంటే వాళ్ళు తెచ్చుకునేది మళ్ళీ స్టాక్ లో పెడతారు కాబట్టి వాళ్ళకైనా లోడింగ్ ఛార్జెస్ డబుల్ అవుతుంది తప్ప మిగతా డైరెక్ట్ మేము కూడా పంపిస్తున్నాం అధ్యక్ష. డైరెక్ట్ పంపిస్తే 600-700 రూపాయలకి వస్తుంది. విజయవాడ 300 రూపాయలు వస్తుంది అధ్యక్ష. గతంలో ఇక్కడ విజయవాడలో మేము 34,000 రూపాయలు కొనుక్కున్నాం అధ్యక్ష. ఇట్లా చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ ప్రజలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది అధ్యక్ష. మీరు ఏదైనా సలహాలు సూచించి తప్పకుండా ఈ పాలసీ ద్వారా ప్రజలకి ఏది మంచి జరిగితే అది తీసుకోవడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం అధ్యక్ష. 2024లో మాకు అధికారం ఇచ్చారు అధ్యక్ష. మా జిల్లాను తీసుకుంటే మాకు ఉదాహరణ నా కాన్స్టిట్యున్సీ టెక్కలు కానీ, కోట బొమ్మాలు కానీ, సంత బొమ్మాలు కానీ తీసుకుంటే మాకు అధికారం వచ్చినప్పటికీ ఒక ట్రాక్టర్ ఇసుక అధ్యక్ష, అది ఎన్ని టన్నుల, లేకపోతే దానికి రేటా, ఎత్తడానికి ఇంత, ఇవన్నీ నేను దాని జోలికి పోలేదు. 8,500 రూపాయలు ఉండేది అధ్యక్ష. ఈ రోజు అదే ట్రాక్టరు 1800కి ఇంటికి తెచ్చిస్తున్నారు అధ్యక్ష. కాంపిటీషన్ కూడా పెరగడం వల్ల వాళ్ళు డీజిల్ ఖర్చులు భరించి ఇంకా డిమాండ్ మేము 1000కి ఇస్తాం, 1200కి ఇస్తాం, ఆ టైప్ ఉంది. మీరు ఎంక్వైరీ చేయండి. ఈ రకంగా జిల్లాలో రేట్లు తగ్గి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. విశాఖపట్నం అధ్యక్ష, మా శ్రీకాకుళం గాని, విజయనగరం గాని ఎక్కువ ఇసుక అవసరమైంది విశాఖపట్నానికి. నేను ఒక లారీ పెద్ద లోడ్ తీసుకెళ్లాలంటే ఆ రోజుల్లో 50,000-60,000 రూపాయలు ఉండేది అధ్యక్ష. అందరికీ తెలుసు, ఇందులో దాపరికమేట్లేదు. ఈ రోజు అదే లారీ ఇసుక 28,000కు కూడా విశాఖపట్నం వెళ్తుంది అధ్యక్ష. తేడా ఇది. మాకు కావాల్సింది ఏంటంటే ఉచిత ఇసుక పెట్టాం, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, అక్కడ లోడింగ్ అన్లోడింగ్ చేయడానికే ఖర్చులు తప్ప ప్రభుత్వానికి ఒక్క పైసా అంటే ఒక పైసా ఇసుక మీద రావడం లేదు. రాజధాని అమరావతి నిర్మాణానికి అయ్యే ఖర్చు 64,721 కోట్లని ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. 2028 నాటికి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రపంచంలో టాప్ 5 నగరాల్లో ఒకటిగా అమరావతి ఉండాలని రాజధానిని సీఎం డిజైన్ చేశారని మంత్రి తెలిపారు. నిర్దేశిత సమయంలోనే రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా వివరించారు. రైతులకు నష్టం జరగకుండా ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని ఏ విధంగా పూడుస్తున్నాం అనేది కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అంటే రైతుల్ని వాళ్ళు ఒక హుందాతనంగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు. అయితే నేను రైతులు ఆర్తనాదాలు కంటిన్యూస్ గా చూశాను. అది కాకుండా చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెట్టే రోజుల్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ ప్లాంట్ ని తెచ్చాం. నాకున్న సమాచారం ప్రకారం సుమారుగా 50 సంవత్సరాలు అవుతుంటే ఇంకా కొంతమంది ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఇంకా ట్రబుల్లో ఉన్నారని విన్నాను. కొన్ని వేల మంది రామకృష్ణ గారు చెప్తా ఉన్నారు. సుమారుగా చెప్పారు మంత్రి గారు, కానీ ఫైనాన్షియల్ క్లోజర్ అనేది ఇంకా కనపట్లేదు ఇక్కడ. అంటే నాన్ రెవెన్యూ ఇన్కమ్ వస్తే కానీ మన రాష్ట్రం అసలు బడ్జెట్ ని మేనేజ్ చేయలేదు. ఏదేమైనప్పటికీ హ్యాబిటేషన్ పెంచి యూటిలైజేషన్ ఉంటే తప్పితే డిమాండ్ రాదు. హోటల్కి తీసుకున్నా వాడు హోటల్ కట్టడు. కాబట్టి రైతులకు అన్యాయం జరగకుండా ఉండాలనంటే ఎట్టి పరిస్థితుల్లో మన నెక్స్ట్ 3 years లో ఏ వ్యవస్థ కంప్లీట్ అవుతుంది, దేని నుంచి
రెవెన్యూ ఎంత వస్తుంది అంటే రెవెన్యూ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ కానీ ఏదన్నా, తర్వాత మానిటైజేషన్ అమార్టైజేషన్ మూలన డబ్బు ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా మంత్రి గారు చెప్తారని ఊహిస్తూ అమరావతిలోనే యాక్సెప్ట్ చేస్తాను. ఇదే సభ సాక్షిగా 2014-19లో చెప్పారు అధ్యక్ష. అయితే ప్రభుత్వం మారంగానే ఆయన ప్లేటు ఫిరాయించి 3 ముక్కలు ఆటాడి ఎక్కడా రాజధాని చేయలేదు. గత 5 సంవత్సరాల్లో ఇక్కడ రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇచ్చాం అధ్యక్ష. 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి, అంటే 58 రోజుల్లో ఒక్క లిటిగేషన్ కూడా లేకుండా 34,000 ఎకరాలు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో రైతులు ఇచ్చారు. అంటే ఇక్కడ మంచి రాజధాని కడతారు, వాళ్ళ యొక్క భూములకు కూడా విలువ వస్తుంది అనేదంతా. గత ప్రభుత్వం దాన్ని నిర్మాణం చేసి మొత్తం స్పాయిల్ చేసిన విషయం వాస్తవం అధ్యక్ష. అందుకనే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే రాజధాని నిర్మిస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాని మీద ఉన్న అనేక హర్డిల్స్, దాదాపు ఈ 7 నెలలు 8 నెలలు ఆ హర్డిల్స్ అని ఓవర్కమ్ అయ్యి ఈరోజు యాక్చువల్గా టెండర్లన్నీ పిలిచాం అధ్యక్ష. వారు అడిగిన దాంట్లో యాక్చువల్గా ఏంటంటే, మొదటి ప్రశ్న ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే, వరల్డ్ బ్యాంకు ఏడీబీ బ్యాంకు 13,400 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసింది అధ్యక్ష. కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు 5,000 కోట్లు ఇవ్వడానికి ముందు వచ్చింది. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ హట్కో 11,000 కోట్లు ఓకే చేసింది. స్టేట్ గవర్నమెంట్ నుంచి లెటర్ కూడా నేను వెళ్ళిపోయింది అధ్యక్ష. రేపు ఎల్లుండో వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ కూడా చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కింద 1,560 crores ఇస్తుంది అధ్యక్ష. డిఫరెంట్ ఏజెన్సీస్ నుంచి ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ కంప్లీట్ చేయడానికి తీసుకుంటాం అధ్యక్ష. ట్రంక్ రోడ్స్ అంటే మెయిన్ రోడ్స్ ఉంటాయి అధ్యక్ష. 165 మీటర్ల 165 అడుగుల వెడల్పు, 185 అడుగుల వెడల్పు రోడ్స్ ఉంటాయి. అవి 2 సంవత్సరాలు పూర్తవుతాయి అధ్యక్ష. మెయిన్ రోడ్స్. ఎల్పిఎస్ రోడ్స్ అని రైతులకు ఏదైతే ప్లాట్లు ఇచ్చామో వాటి లోపల రోడ్స్, డ్రైన్స్ అవన్నీ కూడా 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం అధ్యక్ష. బిల్డింగ్లు అధికారులకు ఏదైతే ఆల్రెడీ కట్టి ఆల్మోస్ట్ 4,000 బిల్డింగ్స్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి, అది 1.5 year అవుతుంది. అసెంబ్లీ, హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి, 3 సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష. తర్వాత 3వ ప్రశ్నకు ఆన్సర్ అధ్యక్ష. మొత్తం 2014-19లో 131 ఆర్గనైజేషన్ కి 1,277 ఎకరాలు ఇచ్చాం అధ్యక్ష. అయితే గత 5 సంవత్సరాలు జరిగిన పరిమాణాల వల్ల కొందరు వెనక్కిపోయారు. నిన్న యాక్చువల్ గా జీఓఎం పెట్టాము. అందులో 31 ఆర్గనైజేషన్కి యాక్చువల్గా 629.3 ఎకరాలకి యాక్చువల్గా యాక్సెప్ట్ చేసాం. లొకేషన్ చేంజ్ చేస్తూ ఒక 2 ఆర్గనైజేషన్స్కి 5.5 acres ఇచ్చాం. చేంజ్ ఆఫ్ ఎక్స్టెండ్ లొకేషన్ మారుస్తూ 16 ఆర్గనైజేషన్స్కి 48. ఏపీఎస్ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె గంగాధర్ ఆరోపించారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి లీవ్ ఎన్కాష్మెంట్ సొమ్ము నేటికి అతిగతి లేదని చెప్పారు. అలాగని హైయర్ పెన్షన్ నిమిత్తం మినహాయించిన సొమ్ముని వాపసు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం పాతగుంటూరు సిఐటియు కార్యాలయంలో ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు గంగాధర్ మెడతో మాట్లాడారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్యల్ని పరిష్కరించాలంటూ ఈ నెల 27వ తేదీన విజయవాడలో ఆర్టీసీ ఎండీ ఆఫీస్ వద్ద మహాధరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు రాజారావు, శేషగిరిరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె గంగాధరరావు నా పేరు. రాష్ట్ర ట్రెజరరు జి రాజారావు, ఉపాధ్యక్షులు శేషగిరిరావు, జిల్లా సెక్రటరీ బి నాగేశ్వరరావు. ఇవాళ రాష్ట్రంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్యలు విపరీతంగా పెరిగినాయి. రిటైర్డ్ అయిన తర్వాత పెరుగుతూ ఉన్నాయి. అనేక విన్నపాలు చేశాం, కొన్ని మాకు సహకరించారు. ముఖ్యమైన డిమాండ్లని పెండింగ్లో పెట్టారు. దానివల్ల ఆర్థికంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా 1/1/20 నుంచి 24 వరకు రిటైర్డ్ అయిన వాళ్ళు లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు రావాలా. ఆ లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు అడుగుతుంటే గవర్నమెంట్ ఫండ్స్ పంపలేదు అంటారు. ఆ గవర్నమెంట్కి లెటర్ రాసినా కూడా వాళ్ళు పంపట్లేదనేది వాళ్ళు చెప్తున్నటువంటి అధికారులు చెబుతున్నటువంటి అంశం. గవర్నమెంట్ పంపాలి, మరి ఎందుకు పంపటలేదు? రెండోది, 1996 నుంచి 2014 వరకు హైర్ పెన్షన్ కోసమై మా దగ్గర డబ్బులు వసూలు చేసింది యాజమాన్యం. హైర్ పెన్షను అర్హత లేదండి. పెన్షన్కి మేము అప్లికేషన్ పెడితే మీకు అర్హత లేదండి.
పెన్షన్కి అవసరమై డబ్బులు కట్ చేసి హైర్ ఆప్షన్కి మాకు అర్హత లేదని ఇప్పటివరకు ఆ డబ్బులు ఇవ్వలేదు. 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్ళ నుంచి వాళ్ళ దగ్గరే పెట్టుకొని అట్లాగే కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకొక అంశం, హెచ్ఈఎస్ హాస్పిటల్ అనేది పెట్టారు. దాంట్లో మీరు కూడా చేరండి అని చేరమని చెప్పిన వాళ్ళు ఎక్కడ డబ్బులు కట్టాలి, ఎంత కట్టాలి ఇంతవరకు చెప్పలేదు. అందువల్ల అది ఎంత కట్టాలి, కట్టే డబ్బులు ఆర్టీసీ యూనిట్లలోనే మేము కడతామనేది చెప్తా ఉన్నాం. హైర్ పెన్షన్దారులు అనేక మందికి ఇప్పటివరకు డబ్బులు డీడీలు కట్టినా ఇప్పటివరకు కూడా వాళ్ళకి పెన్షన్ గ్రాంట్ కాలేదు. ఇంకోటి, హైర్ పెన్షన్ కోసం అప్లికేషన్ పెట్టిన వాళ్ళు మన కంప్యూటర్లోనో ఇంకో దాంట్లో డిజిటల్ దగ్గరకో వెళ్ళి చూసుకోవాలి అని చెప్పారు, మిస్ అయ్యారు. ఎన్నికల హామీ మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని ట్రేడ్ యూనియన్ నాయకులు ఎం హనుమంతరావు, డి లక్ష్మణరావు, కె కోటయ్య డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనియన్ నాయకులు మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ లో వేలాది మంది కార్మికులు రిటైర్మెంట్ అవుతున్నా వారి స్థానాల్లో నూతన కార్మికులను ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని తెగేసి చెప్పారు. సమావేశంలో యూనియన్ నాయకులు ఎం రవికుమార్, కె శ్రీనివాసరావు, బి ముత్యాలరావు, అంజుబాబు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. 14వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఎలక్షన్ హామీలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తాము, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతాము అని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చి ఇప్పటికీ సుమారు 9 నెలలు అయినా కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఈ రాష్ట్ర ప్రజలని, అక్కడ ఉద్యోగ సంఘాలని మరోసారి మోసం చేయడం క్లియర్గా అర్థమవుతూ ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటం సుమారు 1600 రోజులు గడుస్తున్నా కూడా కంటి తుడుపుగా గత బడ్జెట్లో 11,440 రూపాయలు 440 కోట్లు కేటాయించారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంటు 39,000 కోట్ల నష్టాల్లో ఉంది. కానీ చాలకుండా ప్రకటించారు ఆ రోజు. దానికి కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఉవ్వెత్తున ఏదో ఈ రాష్ట్రాన్ని సాధించినట్టు, ఘన విజయం సాధించినట్టు ఊరక ముంచేసి అభినందన తెలియజేశారు. కానీ గత నెలలో కాంట్రాక్ట్ కార్మికులు సుమారు 13,000 మంది ఉంటే అక్కడ ఒప్పందం సుమారు 4 దశల్లో మొత్తాన్ని తీసేయడం రంగం సిద్ధం చేసి గత నెలలో 900 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తీసేశారు. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అక్కడ పోరాటం మళ్ళీ మొదలుపెట్టారు. కాంట్రాక్ట్ కార్మికులు కూడా రెగ్యులర్ ఉద్యోగులకి గత 2 నెలల క్రితం వీఆర్ఎస్ కింద 1250 కోట్ల రూపాయలు ప్రకటించి ఒక పక్క వాళ్ళు కూడా తీసేస్తూ ఉన్నారు. అంటే దీని అర్థం కూటమి ప్రభుత్వం ఎలక్షన్ హామీలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా లేదా? జాతీయ ట్రేడులన్నీ కలిపి ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది క్లియర్గా అర్థమవుతూ ఉంది. ప్రైవేటీకరణ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పయనిస్తూ ఉన్నాయి. సరైనది కాదు. దానికోసం ఎంతోమంది త్యాగాలు చేసి 32 మంది విద్యార్థులు బలిదానాలు చేసి 51 మంది శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు అందరూ రాజీనామా చేసి ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కును సాధించుకున్న స్టీల్ ప్లాంట్ని ఇవాళ అయినప్పుడు కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కును పరిరక్షించాలంటే మేము అధికారంలోకి రావాలని చెప్పేసి పెద్ద ఎత్తున హామీ ఇచ్చారు. ప్రజలు రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి మెజారిటీ ఈరోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రాంతం విశాఖ ఉక్కు ఉన్నటువంటి ప్రాంతానికి భారీ మెజారిటీ ఇచ్చారు. కానీ ఆచరణలో ఈరోజు విశాఖ ఉక్కు కార్మికులు పెద్ద ఎత్తున మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా పూనుకోవాల్సిన పరిస్థితి కూడా ఈ కూటమి ప్రభుత్వమే కల్పించిందని చెప్పేసి సిఐటియు అదేవిధంగా
అన్ని ట్రేడ్ యూనియన్లుగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే విశాఖ ఉక్కు పరిశ్రమలో గత 4 ఏళ్ల కాలంలో 5,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేశారు. రేపు మార్చి నాటికి 1,500 మంది మరోసారి రిటైర్డ్ కాబోతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి స్థానంలో ఒక్కటంటే ఒక్క పోస్టు భర్తీ చేయనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నటువంటి వాళ్ళకి 5 నెలల నుంచి వేతనాలు ఇవ్వక ఈరోజు ఉత్పత్తిని కూడా పూర్తి స్థాయిలో ఆపేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వ ఉద్దేశం పొమ్మనకుండా పగబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు, ఆ నిధులన్నీ దేనికి ఖర్చు పెట్టారని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఆ నిధులు వీఆర్ఎస్ కోసం ప్రకటించడం కోసం కేటాయిస్తున్నారు తప్ప సొంత గనులు కేటాయించడం కోసం ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి విశాఖ ఉక్కు బతికి బట్టగట్టాలంటే ఖచ్చితంగా సొంత గనులు ఉండాలా. గవర్నమెంటు కార్మికుల్ని ఈదిన పడేసే పరిస్థితి ఈరోజు తీసుకొస్తుంది. కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెబుతూ కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్ని ఆకాశంలోకి ఎత్తేసి మీకు అన్నీ సమకూరుతామని చెప్పి ఈరోజు ఉన్న ఉద్యోగాలని ఎలా ఓడబెక్కాలి అనే వైపు నుంచి ఈఆర్సీ పేరుతో రిటైర్మెంట్ స్వచ్ఛందంగా రిటైర్మెంట్ చేయాలని పర్మనెంట్ ఉన్న ఉద్యోగుల్ని తీసేయటానికి సిద్ధం చేసింది. అందులో భాగంగానే రేపు 1,500 మందిని తొలగించడం, కాంట్రాక్ట్ కార్మికుల్ని ఈరోజు మొత్తాన్ని పనిలో నుంచి తీసేస్తే ఆ కార్మిక కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు వీధిన పడతాయి. ఇది అధికారంలోకి రాకముందు మేము స్టీల్ ప్లాంట్ని కాపాడుతాము, మాది బాధ్యత అని చెప్పేసి అధికారం ముందు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం నరేంద్ర మోడీ విశాఖపట్నం వచ్చినప్పుడు కనీసం ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది, సొంత గనులు కేటాయిస్తామని చెప్పేసి ఆ రోజు ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ చెప్పలేదు. కనీసం మోడీ ఎన్నికల హామీ మేరకు పేదోడి సొంతింటి కలను కూటమి ప్రభుత్వం సాకారం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ నెల 15వ తేదీన గుంటూరు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇల్లు లేని నిరుపేదల్ని సమీకరించి స్థానిక మున్సిపల్ ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించి విజ్ఞాపన పత్రాలు అందించే కార్యక్రమాలు చేపట్టామని ప్రకటించారు. మంగళవారం సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో బలహీనపడిందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతాంగానికి పెట్టుబడి సాయం అందించాలని చెప్పారు. మిర్చి రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు. ముందు చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలాలు పేదలకు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఆ హామీని నిరుపేదలందరూ కూడా పూర్తి స్థాయిలో నమ్మి తెలుగుదేశం పార్టీకి ఓట్లేయటం కూడా జరిగింది. తదనంతరం దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ పై స్థాయిలో స్టేట్మెంట్లు తప్ప ఆచరణలో ఇంకా దానికి సంబంధించిన పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటికే సిపిఐ ఆధ్వర్యంలో, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి పెరిగినటువంటి ఇసుక, సిమెంటు, ఐరను దృష్టిలో ఉంచుకొని కనీసం 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే నిరుపేదలందరితోటి అర్జీలు పూర్తి చేయించి అన్ని చోట్ల సచివాలయాల్లో, ఎంఆర్ఓ కార్యాలయాల్లో, కలెక్టర్ ఆఫీసుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వటం అనేది జరుగుతూ ఉన్నది. అలాగే ఈ నెలలోనే ఇంకా మిగిలిపోయినటువంటి నిరుపేదలకి గుంటూరు జిల్లాలో ఈ నెల 15వ తేదీన మంగళగిరిలో, అలాగే గుంటూరులో 17వ తేదీన, 19వ తేదీన పొన్నూరు, అలాగే ఆ తర్వాత తెనాలి 20వ తేదీన ఇలా జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో
ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ఇది నిరుపేదలకి చంద్రబాబు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని కొంత మార్పు చేశామని చెప్పారు. గ్రామాల్లో వెనుగండలో గతం 100 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. దానికోసం అనేక సార్లు రెవెన్యూ మంత్రిని కూడా కలిసాం. కలెక్టర్ గారిని, ఆర్టీఓ గారి 2017 నుంచి వాళ్ళ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళాం. ఆడ 25 ఎకరాల 6 సెంటు 600 కుటుంబాలకు రిజిస్ట్రేషన్లు ఆపేశారు 2004 నుంచి. ఆ తర్వాత పెదకాకన ప్రాంతంలో 250 ఎకరాలు బ్రిటిష్ వారి టైం నుంచి ఇచ్చిన మాగాణి భూములు, గోళ్ళమూడి, అటు నంబూరు, ఉప్పలపాడు ప్రాంతంలో కూడా ఈ రిజిస్ట్రేషన్లు ఆపేశారు. దాంతో భాగంగా నిన్న మా జిల్లా సెక్రటరీ గారు, కలెక్టర్ గారు మెమోరాండం ఇచ్చారు. చలపాడు, అట్లా చేకూరు, చమలమూడి, అట్లాంటిది రాష్ట్ర జిల్లాలో అనేక ప్రాంతాల్లో కూడా గతంలో 2005 వరకు రిజిస్ట్రేషన్ అయిన భూములు రిజిస్ట్రేషన్ నిల్వ చేయటం వల్ల ఇప్పుడు అనేక రకాల గ్రామాలు పెద్ద ఆందోళన. ఎందుకు ఆపింది కూడా ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం చెప్పట్లా, ఈ ప్రభుత్వం చెప్పట్లా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదో మళ్ళీ కొంత సవరణ చేస్తామన్నారు. తక్షణమే చేయకపోతే మరి కమ్యూనిస్ట్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈ సుక్కల భూముల మీద కూడా పూర్తిగా పోరాటం చేసి దాన్ని పూర్తిగా రిజిస్ట్రేషన్ కొనసాగడానికి ప్రయత్నం చేస్తాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.